హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ప్రతిరోజు చట్నీ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, టిఫిన్ ఏదైనా సరే నిమిషాల్లో చట్నీ రెడీ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇలా ఇన్స్టెంట్గా చేసినా సరే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్లకు ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు వేగి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 5-6 నిమిషాల పాటు వేయించాలి. 5-6 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక పల్లీని తీసుకొని నలిపితే పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 1/4 కప్ పుట్నాలు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి ఎక్కువ వేయించిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా 2 నిమిషాలు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం చట్నీ పౌడర్ని నిల్వ చేసుకోవడానికి కాబట్టి పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక 15 నుంచి 20 వరకు తీసుకుంటే కారం సరిపోతుంది. ఇలా వీటిని కూడా 1-2 నిమిషాలు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 3-4 రెమ్మల కరివేపాకు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల కరివేపాకు కలర్ మారకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేశాక వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి కొంచెం రంగు మారే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా మినపప్పు కాస్త కలర్ మారాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ కడాయిలోనే 10 గ్రాముల వరకు చింతపండు వేసి అలా ఉంచేయాలి. కడాయి వేడికి చింతపండు కాస్త వేడయ్యి పొడి పొడిగా అవుతుంది. ఇలా చింతపండు కాస్త వేడయ్యాక దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అయితే ఈ పౌడర్ని గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేయాలి. మనం ఒకేసారి గ్రైండ్ చేస్తే పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద కడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పౌడర్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే నీళ్లు వేసి కలిపినప్పుడు అంత బాగా వస్తుంది. కాబట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో పోపును తయారు చేసుకోవాలి. పోపు కోసం మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక 3-4 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చివర్లో చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా అన్నింటినీ ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇలా కాస్త చల్లారాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ పౌడర్ని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా కలిపామంటే బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక ఏదైనా సీసాలో నిల్వ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇలా చేసిన చట్నీ పౌడర్ని మనం టిఫిన్లోకి కావాలంటే 3-4 స్పూన్లు చట్నీ పౌడర్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపామంటే క్షణాల్లో ఇలా చట్నీ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా నేను చెప్పినట్టుగానే ఈ చట్నీ పౌడర్ని రెడీ చేశారంటే చాలా బాగా కుదురుతుంది. ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్